ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము తృతీయ శ్వాసము 6వ అధ్యాయము. సభ అంతా నిశ్శబ్దమైంది. అందరూ శ్రీకృష్ణుని మాటలు నిశ్శబ్దంగా విన్నారు. ఎవరికీ బదులు చెప్పే ధైర్యం లేక నిశ్చేష్టులయ్యారు. ఇంతలో జమదగ్ని మహాముని లేచి, సుయోధన, పూర్వము దంభోద్రువుడనే మహారాజు ఉండేవాడు. అతడు ఈ లోకంలో తనకెవరూ ఎదురులేరని గర్వించాడు. ఆ సమయంలో నరనారాయణులు గంధమాదన పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నారు. ఆ దండోద్భవుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు ఎంత చెప్పినా వినలేదు. ఆ సమయంలో నరుడు చేతదర్భలు ధరించి దంభోద్భునితో యుద్ధం చేసి ఓడించి ప్రాణాలతో వదిలేశాడు. ఆ నరనారాయణులే ఈ కృష్ణార్జునులు. కాబట్టి గర్వంతో వారిని ఎదిరించక సంధి చేసుకో అన్నాడు. తరువాత కణ్వమహాముని లేచి, సుయోధన, తన బలం ఎదిరి బలం తెలియక గర్వంతో అహంకారంతో యుద్ధానికి తలబడటం మంచిది కాదు. పూర్వం ఇలా గరత్మంతుడు అహంకారపూరితుడే గర్వభంగపడ్డాడు. తరువాత నారదముని సుయోధనునితో ఇలా అన్నాడు: మనం ఎంత బలవంతులమైనా ఎదిరి బలం ఎక్కువైనప్పుడు మన బలం తక్కువే కదా. ఎంతటి శక్తివంతులకైనా ధర్మ మార్గాన పయనించి అప్పుడే అది బలం చేకూరుస్తుంది. శక్తివంతుడైన అహంకారం బలహీనపరుస్తుంది. ఏదేమైనా నేను అనుకున్నదే చేస్తాను అంటే గాలవుడికి కలిగిన ఆపదలే ఎదురవుతాయి. గాలవుడు అనే మునికుమారుడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తి కాగానే గురుదక్షిణ ఇస్తా అన్నాడు. విశ్వామిత్రుడు వద్దని చెప్పినా వినకుండా మూర్ఖంగా గురుదక్షిణ అడగాలి అని పట్టుబట్టాడు. విశ్వామిత్రుడు కోపంతో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న తెల్లని గుర్రాలు 800 సమర్పించుకోమని చెప్పాడు. అప్పుడు గాలవుడు దానికి అంగీకరించి అశ్వాలను వెతుకుతూ బయలుదేరాడు. కానీ ఎక్కడ వెతికినా అతనికి అలాంటి గుర్రాలు దొరకలేదు. గాలవుడు నిద్రాహారాలు మాని గుర్రాల కోసం వెతకటం మొదలుపెట్టాడు. మార్గమధ్యంలో అతడు తన చిన్ననాటి నేస్తమైన గరుత్మంతుని కలిశాడు. గరుత్మంతుడు గాలవుని సమస్య తెలుసుకొని అతడిని వీపు మీద ఎక్కించుకొని యయాతి అనే రాజు దగ్గరకు తీసుకెళ్లాడు. గాలవుని కోరిక విన్న యయాతి తమ వద్ద అలాంటి గుర్రాలు లేవని తమ కుమార్తె మాధవిని అతనికిచ్చి వివాహం చేశాడు. మాధవితో సహా గాలవుడు గుర్రాలను వెతకటం మొదలుపెట్టాడు. అలా అతడు గుర్రాల కోసం ఇక్ష్వాకు మహారాజు దగ్గరకు వెళ్ళాడు. ఇక్ష్వాకు మహారాజు దగ్గర అలాంటి గుర్రాలు 200 ఉన్నాయి. సంతానం కోసం పరితపిస్తున్న ఇక్ష్వాకు హయాలను ఇచ్చి బదులుగా ఒక సంతానం కలిగే వరకు మాధవిని తన వద్ద ఉంచమని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్ష్వాకుడు మాధవి ద్వారా వసుమనస్సుడనే కుమారుని పొందిన తర్వాత మాధవిని మళ్ళీ గాలవునికి ఇచ్చాడు. ఇదే విధంగా మిగిలిన హయాలను సమకూర్చుకోమని చెప్పి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. గాలవుడు ఇంకా గుర్రాల కోసం వెతుకుతుండగా గరుత్మంతుడు వచ్చి గాలవునితో, ఇలాంటి గుర్రాలు ప్రపంచంలో ఇక లేవు. ఈ 600 గుర్రాలను గురువుగారికి ఇచ్చి 200 గుర్రాలకు బదులు మాధవిని అతనికి ఇవ్వు అని చెప్పాడు. అందరూ విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు గరుత్మంతుడు, గాలవుడు పసివాడు, అతనిని కరుణించి ఈ 600 గుర్రాలు తీసుకొని మాధవిని మిగిలిన 200 గుర్రాలకు బదులు స్వీకరించండి అన్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి ఆమె ద్వారా అష్టకుడనే కుమారుని పొంది తిరిగి మాధవిని గాలవునికి ఇచ్చాడు. కాబట్టి గాలవుని మాదిరి మూర్ఖుడిలా ప్రవర్తించవద్దు. గురుదక్షిణ వద్దు అన్నప్పుడు విజ్ఞతతో ఊరుకొని ఉంటే ఇంత అవస్థలు ఉండేవి కాదు కదా. దురహంకారం వదిలి పాండవులతో మైత్రి చేసుకొని కురువంశ వినాశానాన్ని ఆపు. శ్రీకృష్ణుని మాట విను అన్నాడు. మునీశ్వరుల మాటలు పట్టించుకొని సుయోధనుడు, మునీశ్వరులారా, బ్రహ్మదేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఇక మీరు మాటలు చాలించండి అన్నాడు.